క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 32వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారం నాడు ప్రభువు మన ముందు ఇద్దరు పేద విధవరాండ్రను ఉంచి వారి జీవిత ఆదర్శం ద్వారా మనకు తన సందేశాలను వినిపిస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో సారేఫత్ గ్రామానికి చెందినటువంటి ఒక పేద విధవరాలు, ఆమె యొక్క కుమారుని గురించి మనము ఆలకించాం. మరి సువార్త పట్టణంలో ఒక పేద విధవరాలు దేవాలయంలో కానుక సమర్పించినటువంటి విషయం గురించి మనం ఆలకించాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ఈ ఇద్దరు పేద విధవరాండ్ర మధ్య రెండు ముఖ్యమైనటువంటి పోలికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొదటి పోలిక ఏమిటి అంటే, వారిద్దరూ తమకున్న ఆ తక్కువ పరిమాణాన్ని పూర్తిగా దేవునికి సమర్పించడానికి ముందుకు వచ్చారు. మరి సారేఫత్ గ్రామానికి చెందినటువంటి విధవరాలు తన కొరకు, తన కుమారుని కొరకు ఆ పూటకు మాత్రమే ఉన్నటువంటి పిండిని, అదేవిధంగా నూనెను ప్రవక్తకు రొట్టె చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మరి సువిశేషంలో ఆలకిస్తున్నటువంటి ఆ పేద విధవరాలైనటువంటి ఆమె తన దగ్గర ఉండేటువంటి ఆ 2 కాసులను పూర్తిగా కానుకల పెట్టెలో వేయడం జరిగింది. ఈ విధంగా తమ దగ్గర ఉన్నటువంటి ఆ తక్కువ పరిమాణాన్ని వారు పూర్తిగా దేవుని పాదాల చెంత ఉంచడం అనేటువంటిది మనము వారిద్దరిలో గమనించే మొదటి పోలిక. ఇక రెండవ పోలిక ఏమిటి అంటే, తమిద్దరికీ దేవుని మీద ఎంత గాఢమైనటువంటి నమ్మకము ఉందో వారు తమ యొక్క కానుకలను ప్రభువుకు సమర్పించడం ద్వారా నిరూపించుకున్నారు. వారి యొక్క గాఢమైనటువంటి విశ్వాసము, దేవుడు మమ్ము చూసుకుంటాడు, మేము ఆయనకు సమర్పించినప్పుడు ఆయనే మా గురించి శ్రద్ధ వహిస్తాడు అనేటువంటి అపారమైనటువంటి నమ్మకము వీరిద్దరిలో మనము గమనించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు మనము మొదటిగా ఈ 2 సంఘటనలను ధ్యానిస్తూ తద్వారా దేవుని యొక్క స్వభావము ఎలాంటిదో మనము కొద్దిగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేటువంటిది మన తరం కాదు. అయినప్పటికీ మన ముందు ఉంచబడినటువంటి వాక్యాలను ధ్యానిస్తూ మరి దేవుడు ఎలాంటి వాడో మనము కొద్దిగా గ్రహించటానికి ప్రయత్నం చేయవచ్చు. అందులో మొదటిగా, మానవుడు దేనినైతే ఉపేక్షిస్తాడో లేదా దేనినైతే పట్టించుకోడో దేవుడు అలాంటి దాని విషయమై శ్రద్ధను వహిస్తాడు అని మనము మొదటిగా గ్రహించాలి. ఉదాహరణకి, పేదవారి గురించి మనము పట్టించుకోము. ఆ పేదవారి గురించి మనము యాకోబు గారు రాసినటువంటి లేఖలో ఈ విధంగా చదువుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 2వ వచనము నుండి, వ్రేలికి బంగారు ఉంగరము, మంచి దుస్తులు ధరించిన ధనికుడు ఒకడు మీ సమావేశమున ప్రవేశించిననుకొనుడు. చింపిరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించిననుకొనుడు. ఈ ఉన్నతాసనమును అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగను, నీవు అక్కడ నిలువుము లేదా ఇక్కడ నా పాదపీఠమునకు సమీపముగా నేలపై కూర్చుండుము అని పేదవానితోనూ పలుకరాదు. మనము ఈ విధంగా ధనికులు పేదలు అనేటువంటి వ్యత్యాసాన్ని చూపించి కొన్నిసార్లు పేదలను కించపరిచేటువంటి ఆ పరిస్థితి రావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయంలో కానుకలు వేసేటప్పుడు మరి అందరి దృష్టి
ఆ ధనికుల మీద ఉంది. వారు వేసేటువంటి భారీ కానుకల మీద ఉంది. కానీ ఎవరి దృష్టి కూడాను చింపిరి గుడ్డలతో వచ్చినటువంటి ఆ పేద విధవరాలి మీద లేదు. అయితే ప్రభువు మాత్రము ఆమెను గమనించాడు. ఆమె యొక్క కానుకను ఆయన గమనించి మెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము దేవుని యొక్క స్వభావాన్ని ఈ విధంగా అర్థం చేసుకోగలం. మానవుడు దేనినైతే పట్టించుకోడో, దేనినైతే ఉపేక్షిస్తాడో, దేవుడు దానిని గురించి పట్టించుకుంటాడు. మరి దాని విషయమై దేవుడు ఆలోచించి దానికి విలువను ఇస్తాడు అనేటువంటిది మొదటిగా మనము దేవుని నైజం గురించి తెలుసుకోవలసినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండో విషయం, దేవుని యొక్క స్వభావం గురించి మనము ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు మానవునికి భిన్నంగా హృదయాన్ని అవలోకించేవాడు. మానవుడేమో పరిమాణాన్ని బట్టి అంచనాలు వేస్తే, దేవుడు మాత్రము ఇచ్చే హృదయాన్ని అవలోకిస్తాడు. ఇది దేవుని యొక్క స్వభావము అని మనకు తెలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మనం ఇచ్చేటువంటి కానుకల పరిమాణము మీద తన దృష్టిని ఎప్పుడూ పెట్టడు. కానీ మనము ఎటువంటి హృదయంతో, ఎటువంటి మనస్సుతో ఆ కానుకను తన ముందు పెడతామో ఆ హృదయాన్ని అవలోకిస్తాడు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 9వ అధ్యాయము 7వ వచనంలోని 2వ భాగంలో, సంతోషముతో దానమొనర్చు వానిని దేవుడు ప్రేమించును అనేటువంటి వాక్యాన్ని మనం చదువుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని యొక్క స్వభావం ఏమిటి అంటే, దేవుడు మనం అర్పించేటువంటి కానుకల పరిమాణాన్ని బట్టి మనలను మెచ్చుకోవడం అనేటువంటిది జరగదు. కానీ మనము ఎటువంటి హృదయంతో ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన కానుకలను అర్పించుకుంటున్నామో ఆయన చూస్తాడు. ఇది ఆయన యొక్క నైజం అని మనము గుర్తించగలము. ఇక మూడవది, దేవుని యొక్క స్వభావం గురించి మనము పరిశీలించేటప్పుడు మనకు తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు తన మీద నమ్మకంతో ఇచ్చినటువంటి కానుకను, తన యందు విశ్వాసముంచి ఇచ్చేటువంటి కానుకను ఇష్టపడతాడు. ఆ కానుకను దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పట్టణాలలో ఆలకించినటువంటి ఆ ఇద్దరు విధవరాండ్రు కూడాను దేవుని మీద నమ్మకంతోనే తమ యొక్క కానుకలను సమర్పించడం జరిగింది. మొదటి పట్టణంలో ఆ సారెఫత్ గ్రామానికి చెందినటువంటి విధవరాలు ప్రవక్త ముందు తనకున్నటువంటి ఆ ఆహారాన్ని పెట్టింది. మరి పేద విధవరాలైనటువంటి ఆ స్త్రీ తనకున్నటువంటి ఆ 2 కాసులను దేవుని యొక్క ఆ కానుకల పెట్టెలో వేయడం జరిగింది. దేవుడు మమ్ములను చూసుకుంటాడు, దేవుని మీద ఆధారపడితే మాకు అన్నీ సమకూరుతాయి అనేటువంటి ఆ నమ్మకాన్ని వారు వ్యక్తం చేయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు చూసేటువంటిది, గమనించేటువంటిది ఏమిటి అంటే, మనము ఎంత విశ్వాసంతో ఆ దేవునికి కానుకను ఇస్తూ ఉన్నామో ఆ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయంలో 10-11 వచనాలలో మనము ఈ విధంగా చదవగలం. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము, నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరించును, ఆయన నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చును అని. ఎవరైతే విశ్వాసంతో తన ముందు కానుకలు ఉంచుతారో వారిని ప్రభువు హేరాళంగా దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు యొక్క దీవెనలు మనకు ధన రూపంలోనే లభించాలి అని లేదు. ప్రభువు యొక్క దీవెనలు అనేక విధాలుగా మనకు సమకూరవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు సారేఫత్ విధవ
తన ఏకైక కుమారుని పోగొట్టుకున్నప్పుడు లేదా ఆ ఏకైక కుమారుడు మరణించినప్పుడు దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా తిరిగి ఆ బిడ్డకు జీవం పోసి ఆ బిడ్డను తన తల్లి ఒడిలో ఉంచడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఇలా అనేక రకాలుగా మనలను సమీపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఆశీర్వాదాలు మన కంటికి కనిపించే విధంగా కూడా రాకపోవచ్చు. మనకు తెలియని విధంగా కూడా ఆ ఆశీర్వాదాలు అనేటువంటివి మనలను చుట్టుముడతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాల్సినటువంటిది, నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, దేవునికి మంచి మనస్సుతో మనము ఏది కానుకగా సమర్పించినా సరే దేవుడు దానికి తగినట్లుగా ప్రతిఫలాన్ని మనకు ఇస్తాడు. మనము ప్రతిఫలము ఆశించనవసరం లేదు, కానీ దేవుడు మాత్రము ఆ ప్రతిఫలాన్ని మనకు ఇస్తూనే ఉంటాడు. అది ఎన్నో రకాలుగా మనలను సమీపిస్తూ ఉంది అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది. కాబట్టి దేవుని యొక్క నైజము ఈ రెండు సంఘటనల ద్వారా మనం తెలుసుకునేటువంటిది ఏమిటి అంటే, దేవుడు తన మీద నమ్మకంతో తన ముందు పెట్టినటువంటి కానుకను ఇష్టపడతాడు అని. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలకించినటువంటి రెండు పఠనాల ద్వారా కొన్ని జీవిత సందేశాలు మన ముందు దేవుడు ఉంచుతూ ఉన్నారు. ఆ సందేశాలను కూడా మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, ఏలియా ప్రవక్త ఆహాబు రాజు నుండి దూరంగా పారిపోతూ ఉన్నాడు. మరి ఆ కరువు కాలంలో ఏలియా ప్రవక్తకు ఆహారాన్ని దేవుడు అద్భుత రీతిలో కాకి ద్వారా సమకూర్చాడు. తర్వాత సారెఫత్ గ్రామములో ఆ విధవరాలు ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తకు ఆహారాన్ని సమకూర్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, దేవుడు తన దూతగా ఎవరినైనా సరే ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సారెఫత్ విధవను తన యొక్క దూతగా ఏర్పాటు చేసుకొని తన ద్వారా ఏలియా ప్రవక్తను పోషించాడు. ఏలియా ప్రవక్త యొక్క ఆకలిని తీర్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నిన్ను నన్ను దేవుడు తన దూతగా ఎన్నుకొని తన సహాయాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నారేమో, మరి దేవుని యొక్క చిత్తానికి మనం తల ఒగ్గి దేవుడు మన మనసులో పెట్టినటువంటి మంచి ప్రేరేపణలకు తలయొగ్గి మనము ఆయన దూతగా పనిచేయడానికి ముందుకు రావాలి అనేటువంటిది మొదటి సందేశంగా ఈరోజు మనం గ్రహించాలి. ఇక రెండవ జీవిత సందేశం ప్రభు మన ముందు ఉంచుతున్నటువంటిది ఏమిటి అంటే, మన ఉదారత్వం ఎంత స్వల్పమైనదైనా అది గుర్తించబడుతుంది. దేవుని యొక్క దృష్టిలో మన యొక్క ఉదారత్వం ఎంత చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా అది దేవుడు గుర్తిస్తాడు అనేటువంటిది మనము గ్రహించాల్సినటువంటి విషయం. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల ఆ అద్భుతాన్ని చేయడం వెనకాతల ఆ చిన్న బాలుని యొక్క ఉదారత్వం, అది చాలా చిన్న పరిమాణమే అయినప్పటికీ కూడా యేసు ప్రభు ఆ ఉదారత్వాన్ని గుర్తించాడు. ఆ రోజు గొప్ప అద్భుతాన్ని చేశాడు. కాబట్టి మనం కూడా ఉదారత్వంతో ఉన్నట్లయితే ఆ ఉదారత్వం అనేటువంటిది ఎంత స్వల్పమైనదైనా సరే ప్రభు దానిని గుర్తిస్తాడు. పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ లేఖ 8వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా మనము చదువుతాం. ఏలయనా ఇచ్చుటకు మీకు ఆసక్తి ఉన్నచో మీకు లేని దానిని బట్టిగాక మీకు ఉన్న దానిని బట్టియే దేవుడు మీ కానుకను అంగీకరించును. కాబట్టి దేవునికి కావలసినటువంటిది మన యొక్క ఉదార బుద్ధి. ఆ ఉదార బుద్ధి అనేటువంటి దానిని ప్రభువు గుర్తిస్తాడు. దానికి అనుగుణంగా మనలను దీవిస్తాడనేటువంటిది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవ సందేశం ఈనాటి పఠనాల ద్వారా మనము గ్రహించాల్సినటువంటిది ఏమిటి అంటే, మనం చేసేటువంటి
త్యాగాలు దేవుని మీద మనకున్నటువంటి సంపూర్ణ నమ్మకానికి ఫలితాలుగా మనము ప్రదర్శించాలి. దేవుని మీద నాకు సంపూర్ణ నమ్మకం ఉంది, అందుకే నేను ఈ త్యాగానికి సిద్ధపడుతూ ఉన్నాను అనేటువంటి విధంగా మన యొక్క త్యాగాలు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎంతోమంది వేద సాక్షుల యొక్క జీవితాలను చూస్తే వారు దేవుని మీద అపార నమ్మకాన్ని కలిగి ఉన్నారు కాబట్టి తమ యొక్క ప్రాణాలను సైతము త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. దేవుని మీద ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టి మన త్యాగం ఉండాలి అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలను మనము ఈ విధంగా గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఆ పఠనాల ద్వారా ప్రభు మనకిచ్చేటువంటి సందేశాలను స్వీకరించటానికి ప్రయాసపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ఓ మా ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందులకు, మీ దివ్య సందేశాలను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీ చిత్తమైనట్లయితే మీ దూతలుగా మమ్ము నిలుపుకొని ఎవరెవరికైతే సహాయము అవసరమో ఆ సహాయాన్ని మా ద్వారా అందించమని, మీరు మాలో పెట్టేటువంటి ప్రేరణలను మేము సరిగా స్వీకరించి తదనుగుణంగా స్పందించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మాకు ఉదార స్వభావాన్ని దయచేయండి. మీకోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడేటువంటి వరాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.